వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. మానవ బంధాల్లో అన్నా చెల్లెలి బంధం పవిత్రమైనది. అలాంటి బంధానికి మాయని మచ్చ తెచ్చారు ఓ అన్నా చెల్లి. వావి వరసలు గాలికి వదిలేసి ఓ అన్న వరుసకు చెల్లి అయిన యువతినే పెళ్లి చేసుకున్నాడు. వింటేనే విరక్తి పుట్టించే ఈ సంఘటన చివరికి విషాదంగా ముగిసింది. పెళ్లైన 2 వారాలకే ఆ ఇద్దరు విగత జీవులుగా మారడం యూపీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్కు చెందిన పీయూష్ తన దగ్గర బంధువు వరుసకు సోదరైన నిషాను ప్రేమించాడు. ఆ యువతి కూడా అతన్ని ప్రేమించింది. దీంతో ఇద్దరి వ్యవహారం పెద్దలకు తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు పెద్దలు. ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు అవుతారని, ఇలా చేయడం తప్పంటూ మందలించారు కూడా. కానీ పెద్దలు చెప్పింది పెడచెవిన పెట్టి ఆ మూర్ఖపు జంట ఇంట్లో నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 17వ తేదీన పీయూష్ నిషా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం గజియాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకి దిగారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వాళ్ల కోసం వెతకడం ప్రారంభించారు. దీంతో వాళ్ళు చేసింది తప్పని గుర్తొచ్చిందో లేక పెద్దలు వాళ్లను విడదీస్తారని భయపడ్డారో తెలియదు. కానీ పెళ్లైన 22 రోజులకే అద్దె ఇంట్లోనే పీయూష్ నిషా ఇద్దరూ కూడా కలిసి మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న కబీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు పోలీసులు. పీయూష్ నిషా ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించారు అక్కడ. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పీయూష్ గదిలో ఓ లేఖను గుర్తించారు పోలీసులు. అందులో కుటుంబ సభ్యులు తమను విడదీస్తారేమో లేక చంపేస్తారన్న భయంతోనే సరిపోతున్నట్లు రాశాడు. తాము దొంగతనం చేసి ఇంటి నుంచి పారిపోలేదని, ఒకరికొకరు ప్రేమించుకొని బయటకొచ్చామని చెప్పుకొచ్చాడు. అలాగే నిషా తండ్రి బెదిరింపు కాల్ రికార్డింగ్ పీయూష్ మొబైల్లో లభ్యమైంది. తన కొడుకులు పీయూష్ నిషాలను హత్య చేస్తారని బెదిరించినట్టు అందులో రాసి ఉంది. महेंद्रा इंक्लेव में एक दंपति द्वारा एक मकान में फांसी लगा ली गई है। तत्काल सूचना पर कविनगर पुलिस जब मौके पर पहुंचती है तो पाती है कि मकान पूर्ण रूपेण अंदर से बंद है। तत्काल कविनगर पुलिस द्वारा एफएसएल टीम को मौके पर बुलाया जाता है और वीडियोग्राफी के साथ संयुक्त रूप से दरवाजा तोड़कर अंदर जब पहुंचा जाता है तो पाया जाता है कि दंपति द्वारा रस्सी से फांसी लगा ली गई है। तत्काल उनके शव को कब्जे में लेते हुए पंचायतनामा भरते हुए पोस्टमार्टम के लिए भेजा गया। मौके पर तलाशी में पुलिस को एक सुसाइड नोट भी प्राप्त हुआ है, जिसका अवलोकन किया जा रहा है। आगे की वैधानिक कार्रवाई की जा रही है। పీయూష్ తన మైనర్ కూతురిని కిడ్నాప్ చేశాడని నిషా తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో నిషా లక్షల రూపాయల విలువైన నగలు తీసుకెళ్లినట్లు ఆరోపించాడు. దీంతో పీయూష్ గదిలో సర్టిఫికెట్లు లభించగా నిషా విద్యార్హత సర్టిఫికెట్లలో 6 నెలల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండినట్లు తేలింది. తెలిసి చేశారో తెలియక చేశారో కానీ వీళ్ళిద్దరూ కూడా చేసిన తప్పు 2 కుటుంబాలను తలెత్తుకోలేకుండా చేసింది. చివరికి వెంటాడిన పాపం కూడా ఉరి రూపంలో వాళ్లను బలి తీసేసుకుంది. ఇప్పటికైనా పిల్లలకు బంధాలు, బంధుత్వాలు, వాటి విలువల గురించి చెప్పడం మంచిది. రోజు రోజుకు మారుతున్న సమాజంలో యువత పాశ్చాత్య పోకడల పట్ల ఆకర్షితులవుతూ ఇలాంటి విష సంస్కృతులకు బలైపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. Until then, stay clicked on హాట్ టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.